ఒక ఎమ్మెల్యే అంటే కొన్ని సార్లు మనం చూస్తూ ఉంటాం సార్, వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చేసి ప్రజలకి 24/7 వీఆర్ అవైలబుల్ ఫర్ యూ అంటారు. మిడ్ నైట్ వచ్చి డోర్ నాక్ చేసినా సరే ఎస్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్న ఒక ఆన్సర్ వినిపిస్తుంటుంది. అలా మీ నియోజకవర్గానికి సంబంధించి హౌ ఫార్ 24/7 యూఆర్ అవైలబుల్ యాజ్ అ లీడర్ సార్? నేను డెఫినెట్గా night 10 and 6 I'm not available. You're not available. Night 10 and 6. Right. My phone goes to sleep. I also go to sleep by 9:45. బట్ డే టైంలో ఒకవేళ నేను వేరే టైం జోన్స్లో ఉంటే కూడా ఇండియా డే టైంలో నా ఫోన్ రింగర్ ఆన్లో ఉంటుంది. ఏ ఫోన్ కాల్ వచ్చినా మీరు జల్లెడ పట్టినా సరే నా ఫోన్ కాల్ ఎత్తలేదు ఎమ్మెల్యే గారని మాత్రం ఉండదు. రాదు. ఏ మెసేజ్ వచ్చినా సరే ఇమీడియట్గా నాకు ఫోన్ కాల్ రావటం, సబ్జెక్ట్ నేను కిందకి పంపించేసేయటం మా ఆఫీస్కి. వాళ్ళు అటెండ్ అయినాక కంప్లైంట్స్ రిపోర్ట్ నాకు పంపిస్తారు ఎవ్రీడే ఈవినింగ్కి. ఏమేమి వచ్చినాయి, ఏమి అటెండ్ అయ్యి, మేము అటెండ్ కాలేకపోయాము, నా ఇంటర్వ్యూషన్ ఎక్కడ కావాలేదు కూడా చెప్తారు. దిస్ ఈజ్ అ వెరీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా కనుక దీన్ని చేస్తే అందరు ఎమ్మెల్యేలు ఫాలో అవ్వచ్చు. వెరీ సింపుల్. మనం అంత బట్టలు మురికి చేసుకొని చెమట పట్టి పనిచేయాల్సిన అవసరం లేదు. బట్ సాధ్యాసాధ్యాలు చూడాలి. మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే సమస్యలు అక్కడ ఉన్నాయి. ఆఫీసర్స్తో ఉంటాయి కొన్ని సమస్యలు. ఇప్పుడు ఈ సచివాలయాలను పెట్టారు. సచివాలయాలు మొన్న కూడా చూస్తే హారిబుల్గా ఉంది. యూపీహెచ్ఎస్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని టైం పడతా ఉంది. సంబడి ఆస్క్ మీ వాట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ లెవెల్ అబౌట్ ది డెవలప్మెంట్స్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. I rate myself about 45 marks. I give 45-50. 1.5 years లో 45 marks is what you're rating yourself as. అంతే. ఇంకా లాట్ మెనీ థింగ్స్ టు అచీవ్ చేయాలనేది నా ప్రయత్నం. ఏంటి సార్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మీ గోల్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్? అట్లీస్ట్ పిఎస్సిస్ని ఇంకా డెవలప్ చేయాలని, అక్కడ హాస్పిటల్ తెప్పించాలని. సీవేజ్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. టు సమ్ ఎక్స్టెంట్ దే హావ్ డన్. రోడ్స్ ఆర్ నారో. ఆ కాన్స్టిట్యున్సీ కూడా వెరీ కాంప్లికేటెడ్ కాన్స్టిట్యున్సీ. కొండ మీద వాళ్ళకి ఏదైనా లిఫ్ట్ ద్వారా పెట్టాలి, పర్టికులర్గా ఓల్డ్ పీపుల్, సిక్ పీపుల్కి, ప్రెగ్నెంట్ ఉమెన్ రావాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏదైనా లిఫ్ట్స్, మెటీరియల్ లిఫ్ట్స్ తయారు చేయించాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకా టెక్నికల్గా సొల్యూషన్ రాల. వాళ్ళకి ఏదైనా చేయాలనేది నా కోరిక ఎట్టి పరిస్థితుల్లో. ఎస్పెషల్లీ వన్ టౌన్ అన్న వెంటనే ట్రాఫిక్ దగ్గర నుంచి నారో రోడ్స్ ఆర్ లైక్ హెల్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద హోల్ సిటీ సార్. ఎస్. సో అవన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను. అది లేకుండా అదర్ కాన్స్టిట్యున్సీస్లో అయితే ప్రాబ్లీ నేను చేసిన వాటికి 75-80 మార్క్స్ పడేవి. బట్ మా కాన్స్టిట్యున్సీలో నేను చేయవలసి ప్రజలకి డే టు డే అన్నీ చేస్తూ ఉన్నాం. సీఎం గారు రిలీఫ్ ఫండ్స్ ఇచ్చేయని డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తూ ఉన్నాం. హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తున్నాను. నేను స్పెషల్గా 2 మెడికల్ వ్యాన్స్ తయారు చేయించాం. వాటిని కూడా లాంచ్ చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్, వీటికి ఉమెన్కి స్పెషల్ హెల్త్ డ్రైవ్ ప్రోగ్రామ్స్, తర్వాత జాబ్ మేళాలు పెట్టాము, 2 పెట్టాము. తర్వాత పిల్లలకి స్టైఫండ్ ఇప్పించే మార్గాలు చూస్తాం. తర్వాత కొన్ని మా సుజనా ఫౌండేషన్ నుంచి రెగ్యులర్గా వాళ్ళు 24/7 ఉన్నారు. నేను నైట్ 10 to 6 లేకపోయినా వాళ్ళు మాత్రం అవైలబుల్. ఎందుకు సార్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మీ ఎజెండానా? నో, బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. I Very well said. take care. I enjoy with my friends. నా స్కూల్ ఫ్రెండ్స్ నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో ఇంచుమించుగా వీక్లీ ట్వైస్ కలుస్తాను. You all meet up, have fun. Yeah, I have son, daughter. I have one grandson, granddaughter. I do reasonably well. Balance of life. సార్ ఇప్పుడు స్టేట్ వైడ్ అవినీతి రహిత ఎమ్మెల్యేల లిస్ట్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి సార్, టాప్ 3లో మీ పేరు ఉంటుంది. అంటే కరప్షన్ లేదు అన్నది ఒక యాంగిల్, టు బీ ఆన్ అ పాజిటివ్ సైడ్ అండ్ టేక్ ది పాజిటివ్ అవుట్ ఆఫ్ ఇట్ కనుక మనం అలా ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్ ఈస్ దట్ వే. బట్ ది అదర్ వేస్ ఆయనకి డబ్బుతో పనే ఉంది. ఆయనే ఒక గోల్డెన్ అండ్ సిల్వర్ స్పూన్తో ఉంటారు. ఇప్పుడు ఆయనకి పెద్ద డబ్బుతో పని లేదు కదా, సో ఆయన కరప్షన్ వైపు చూడర్లే అన్నది అదర్ యాంగిల్ విచ్ ఇస్ ఆల్సో బిన్ హర్డ్ ఫ్రమ్ ది పబ్లిక్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? డబ్బుతో పని ఉందంటే చాలా మందికి డబ్బుతో పని లేని వాళ్ళే డబ్బు మీద వెనకబడతా ఉంటారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ క్యారెక్టర్. నాకు జీవితంలో 10 రూపాయలు లంచం ఇస్తే అయిపోయే చోట ఆ లంచం ఎందుకు ఇవ్వాలి మనం అని ఫైట్ చేసి 1000 రూపాయలు తగలబెట్టి ఆ రోజుల్లో when I was really young and with a lot of fighting spirit, not that I don't have now, తగలబెట్టి చేసుకున్న రోజులు ఉన్నాయి. ఎన్నో అవసరాలు వచ్చినాయి, ఇవ్వవలసిన అవసరాలు. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నేను తేలిక. లుక్స్ లైక్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ వీఆర్ బార్న్ టు ఫైట్. అట్లాగే నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో డబ్బు చేసుకోవాలంటే అవకాశాలు వచ్చినాయి. ఒక స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్ అది ఉన్నా నో, వీ డోంట్ నీడ్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ రిక్వైర్స్ మనీ. స్క్వేర్ ఇంచ్ ఆఫ్ మీల్ లేకుండా ఉంటారు. మనకి డబ్బుతో అవసరం ఉన్నదే చాలు. దేర్ ఇస్ నో లిమిట్ కదా. సో డబ్బుతో అవసరం లేదు కాదు. ఒక మనిషి యొక్క క్యారెక్టర్, అవకాశం ఉండి కూడా అలాంటి తప్పు పనులు చేయకపోతేనే ఆ క్యారెక్టర్ని జడ్జ్ చేయగలరు అనేది నా నమ్మకం. సార్ మీరు అంత ఫైటింగ్ స్పిరిట్ నాకు ఉంది,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ కండిషన్ అని చెప్తున్నారు కాబట్టి ఐమ్ ఆస్కింగ్ యూ దిస్ సార్. బేసికల్గా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రాపగేషన్ జరిగేటప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన చాలా గట్టిగా తీసుకొచ్చారు. రెడ్ బుక్ అని. ఇప్పటికీ 1.5 year అయింది మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. రెడ్ బుక్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఒక రకంగా మీ పార్టీ నేతల్లో కూడా, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కూటమి నేతల్లో కూడా దెర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ఎందుకు దీని గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు, ఒక కైండ్ ఆఫ్ కొంచెం అన్రెస్ట్ అనేది కనిపిస్తున్న నేపథ్యంలో ఇండైరెక్ట్ గా మీరు కూడా దీని గురించి మాట్లాడకపోతే ఇస్ ఇట్ నాట్ హెల్పింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ? చూడమ్మా, నాకు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే ఉండాలి. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ రావాలి, గవర్నెన్స్ రావాలి. ఈ రెడ్ బుక్, బ్లూ బుక్ అనే విధానాలు ఏంటంటే నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నార్మల్ కోర్సులో ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ. నార్మల్ కోర్సులో అవ్వాలి. వాళ్ళతో మళ్ళీ వెంజ్ఫుల్ పాలిటిక్స్ అనేది చేయకూడదు అనేది నా నమ్మకం. ఇప్పుడు అమరావతి అగేన్స్ట్ వెంజిబుల్ పాలిటిక్స్? డెఫినెట్లీ 100% ఐఎమ్ అగైనెస్ట్ వెంజిబుల్ పాలిటిక్స్. మనకి ప్రజాస్వామ్యంలో మనకి భారతదేశంలో 5 సంవత్సరాలకు 60 నెలలకి ఎన్నికలను పెట్టారు. ఈ 60 నెలల్లో మనం ఏం చేయగలం, ఏం చేసాం అనేది చూపించాలి. నెక్స్ట్ మన వర్క్ను చూసి నెక్స్ట్ మళ్ళీ ఓటీలు అడగాలనేది నా నమ్మకం ఒకటి. రెండోది, ఒకవేళ కనుక ఎస్ట్వెల్ గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్లో తప్పులు జరిగితే చట్టం తన పని అది చేసుకుపోవాలి. దానికి మనం యాగి చేయకూడదు. రెడ్ బుక్, బ్లూ బుక్, వైట్ బుక్ అని. ఆటోమేటిక్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఐబీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, ఎవరియాలే ఉంటాయి. సో వెరిఫై చేయాలి. మన కాన్స్టిట్యూషన్లో ఎంత క్లియర్గా ఉందంటే ప్రాసెస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ అనేది జనరల్గా ఏ రాష్ట్రం అయినా క్యాపిటల్ సిటీ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి సీఎం గారు కనుక పాస్ చేసుకుంటే ఎక్కడైనా పెట్టచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం విభజించినప్పుడు పార్లమెంటు బిల్లు పాస్ చేసింది. ఐ వాజ్ ది మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ దట్ టైం. అందులో ఏమన్నా ఉంటే మనం తెలంగాణకి హైదరాబాద్ విల్ కంటిన్యూ యాజ్ ఎ పర్మనెంట్ క్యాపిటల్ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ కెన్ బి ఏ కామన్ క్యాపిటల్. సెంట్రల్ గవర్నమెంట్ టు సేవ్ ది టైమ్ దేర్ విల్ బి ఏ కమిటీ టు సెలెక్ట్ ది క్యాపిటల్ యాజ్ ఎ రికమెండేటరీ కమిటీ అన్నారు. శివరామకృష్ణ కమిటీని ఇచ్చారు. ఆ రికమెండేషను పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకోవాలని రూల్ లేదు. గైడింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. తీసుకొని డెసిషన్ తీసుకోమని ఆ రోజున అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెజల్యూషన్ తీసుకొస్తే యునానిమస్గా పాస్ అయింది రెజల్యూషన్, అమరావతి యాజ్ ఎ క్యాపిటల్. అది సైంటిఫిక్గా కరెక్టా రాంగా ఎన్ని తర్వాత, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, అందరు ఉన్నారు, బీజేపీ ఉంది, జనసేన కూడా ఒక మెంబర్ ఉన్నాడు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పాస్ చేసిన రెజల్యూషన్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించారు. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్లో కూడా అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అని నేను సర్వే ఆఫ్ ఇండియాకి కూడా నేను మినిస్టర్గా ఉండేవాడిని. చేయించాం, అంతా అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి అన్కాన్స్టిట్యూషనల్గా అమరావతి క్యాపిటల్ కాదు 3 క్యాపిటల్ పెట్టాలంటే ఆయన కరెక్ట్గా చేయాలంటే ఆయన ఇంకో రెజల్యూషన్ పాస్ చేసి తీసుకెళ్ళి పార్లమెంట్లో బిల్లుని అమెండ్మెంట్ చేస్తుంటే అది చట్టరీత్యా కరెక్ట్ అయ్యేది. ఆ తప్పులు చేసింది ఎవరు? లీగల్ క్లియరెన్స్ ఎవరు ఇచ్చారు? 200 కోట్ల దగ్గర లాయర్స్ ఖర్చు పెట్టారు. అలాంటి తప్పులు పట్టుకోవాలి. వాటికి కావాలి. కానీ వ్యవస్థ అంటే పాత గవర్నమెంట్ ఇష్టం ఉన్నట్టు చేసి వదిలేయమని నేను అంటల్లా. తప్పు ఎవరు చేశారు, అసలు నోట్ ఎవరు పెట్టారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడారు, బిల్లులు ఎలా తీసుకొచ్చారు, బిల్లులు ఎలా క్యాన్సిల్ చేశారు. అనేలింగ్ బిల్ ఆల్సో ఇస్ నాట్ ఈజీ. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. రిషికొండ ప్యాలెస్ ఉంది. రిషికొండ ప్యాలెస్కి అసలు ఎన్వైరన్మెంటల్ తప్పులు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ సెడ్ దట్ యూ కెనాట్ మూవ్ హియర్ అండ్ దేర్ అన్నీ చేశారు. దాని మీద కదా మనకు కావాల్సింది. స్క్వేర్ ఫీట్కి 30,000 కట్టారా 20,000 కట్టారా అది కాదు ఇంపార్టెంట్. అక్కడ టెండర్ ప్రాసెస్ కరెక్ట్గా చేసి క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఉంటే కరెక్ట్. నా ఉద్దేశం అది. సో రెడ్ బుక్ లో మాట్లాడుకునే పొలిటికల్ సబ్జెక్ట్స్ కన్నా దేర్ ఇస్ మచ్ మోర్ బియాండ్ అంటున్నారు మీరు. వాట్ పబ్లిక్ హ్యాస్ టు నో. రెడ్ బుక్లో ఎవరైనా కనుక అన్కాన్స్టిట్యూషనల్గా కానీ అన్పార్లమెంటరీగా కానీ అవతల వాళ్ళు మాట్లాడుంటే పర్సనల్ వెంచర్లు ఉంటే యూ ప్రూవ్ దట్ బై విన్నింగ్ త్రూ ది ఎలక్షన్. అందుకే కదా మన గెలిపించారు, వాళ్ళని ఓడగొట్టారు. బికాజ్ పీపుల్ హ్యావ్ నాట్ లైక్ దేర్ ఇది. కాబట్టి రైట్ ఆఫ్ చేసేసి ముందుకు వెళ్ళాలి. కానీ వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మినిట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది నా నమ్మకం. వాట్ ఈస్ దట్ రేపు పొద్దున ఫ్యూచర్ భావితరానికి మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.